నిన్న ఏదైతే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ ని కలిశారు, మొన్న ఆయన జీవన్ రెడ్డి గారి ఇంటికి కేటీఆర్ వెళ్ళి కలిసి కండువా కప్పారు. మళ్ళీ నిన్న కేసీఆర్ గారితో జీవన్ రెడ్డి కలిశారు. జీవన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి ఫామ్ హౌస్ లో వెళ్ళి కలిశారు. సో అక్కడ కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ ఏమంటే, భారస నుంచి వెళ్ళగొట్టిన వారి సంగతి ఏంటి కేటీఆర్ అని ప్రశ్నించారంట. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందని కేటీఆర్ ముసలికన్ని కాలుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మరి కేసీఆర్ పార్టీలో ఈటెల రాజేందర్, ఆలే నరేంద్ర, దేశిన చినమల్లయ్య, విజయశాంతిలకు జరిగిందేంటి అని ప్రశ్నిస్తున్నారు. నాడు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులు ఓడిపోతే వారి వైపు కూడా చూడకుండా గెలిచిన వారిని కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కందాల ఉపేందర్ రెడ్డి సహా పలువురిని పక్క పార్టీ నుంచి గెలిచిన తర్వాత చేర్చుకున్నారు. మరికొంతమంది పార్టీలో ఉన్న మరికొంతమంది ఎమ్మెల్యేలు మా పేరు మర్చిపోయారు రేవంత్ రెడ్డి గారు. మీరు వీరి చేతిలో ఓడిపోయిన భారస నేతలను కనీసం పట్టించుకోలేదు. పొన్నాల లక్ష్మయ్యను పార్టీలో చేర్చుకున్న రోజు కేటీఆర్ మాట్లాడిన మాటలు అందరూ మర్చిపోయారేమో. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య ఎక్కడున్నారో ఎవరికైనా తెలుసా? తన వెనుక ఎంత చరిత్ర పెట్టుకొని కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని అన్నారంట రేవంత్ రెడ్డి గారు. సో భారాస నుంచి వెళ్ళగొట్టిన వారి సంగతి ఏంటి, మీ పార్టీలో నుంచి బయటకెళ్లిన వారి సంగతి ఏంటి అని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ని ప్రశ్నించారు.